నిన్న మార్నింగ్ చుక్కకూర హార్వెస్ట్ చేసాం కదా, ఈరోజు అయితే దొండకాయలు హార్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. దాదాపు మేడపైన కూరగాయలు ఆకుకూరలు తీసి నియర్లీ ఒక 10 days పైన అయిపోతుంది అనమాట. తీయడం మానేసాము. కాయలన్నీ ఈ విధంగా రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈరోజు అయితే నేను దొండకాయ కూర చేయాలనుకుంటున్నాను కదా, అందుకని చెప్పి పిల్లలకి లంచ్లోకి దొండకాయ చేద్దామనేసి దొండకాయలు కోయడానికి వచ్చానండి. చూసారా, ఈ దొండపాదుని నేను ఏ విధంగా పెట్టుకున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా, ఈ దొండపాదు ఏంటంటే ఒకసారి హార్వెస్ట్ చేసాకే మళ్ళీ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. కాయలు ఉంటుండగా అయితే కొత్త ఫ్లవర్స్ రావు, అంటే టబ్లో పెట్టుకోవడం వల్ల ఏమో తెలియదు, కానీ కాయలు ఉండగా అయితే కొత్త కాయలు రావు. మనం హార్వెస్ట్ చేసాక మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ కొత్త కాయలు వస్తాయి. చూసారా, ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాము. కాయలు ఇలా చేతుల నిండా తీసి ఆ చిన్ని బుట్టలో వేస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎన్ని ఎక్కువ కాయలు వస్తే అంత హ్యాపీనెస్ ఉంటుంది. చూసారా, ఇలా కోస్తుంటే కూడా చాలా హ్యాపీ. ఇలా ఫ్రెష్గా వండుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూసారా, లంచ్కి టైం అయిపోతుంది, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి, అందుకే వేగంగా కోసేస్తున్నాను. దొండకాయ మహారాజు కొన్ని కాయలు దాక్కుండిపోతున్నాయి అన్నమాట. అయినా సరే నేను అస్సలు వదలను, వెతుక్కొని మరి వాటిని పట్టేస్తాను. కొన్ని ఆకులు వెనకతలు ఉండిపోతాయి, మనం జాగ్రత్తగా వెతికి మరీ వాటిని కోసుకోవాలన్నమాట. చూసారా, నాకైతే ఇన్ని కాయలు వచ్చినాయి అన్నమాట. కొంటే ఖచ్చితంగా ఒక 1/2 kg వరకు ఉంటాయి. ఈ దొండపాదు ఉంది కదా, ఈ కాయ అయితే బాగా ముదిరిపోయింది. ఈ పండుని అలా వదిలేద్దాం అనుకుంటున్నాను. ఒక సామెత ఉంది చూసారా, కాకుముఖకి దొండపండు అని. కాకులు ఏమైనా తింటాయన్నమాట, అందుకే దీన్ని ఎలా వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే పాదును కూడా ఒకసారి చూసేయండి.